నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 788కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 30, 2020 టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి అమెజాన్ పే లేటర్ అని చెప్పేసి ఒక సర్వీస్ని అయితే ఈరోజు తీసుకొని వచ్చింది. ఇదేంటంటే మనం ఇప్పుడు మొబైల్ ఫోన్ కొనుక్కోవచ్చు అండ్ ఇప్పుడు ఏదైతే మీరు మొబైల్ కొంటున్నారో దాని డబ్బులు వచ్చేసరికి మీరు నెక్స్ట్ మంత్ చెల్లించవచ్చు. సో ఇట్లా మనం ముందే కొనుక్కొని తర్వాత డబ్బులు చెల్లించే ఫెసిలిటీ అయితే తీసుకొని వస్తున్నారు. సో ఒకవేళ మీరు మొత్తం మనీ నెక్స్ట్ మంత్ చెల్లించాలనుకుంటే చెల్లించుకోవచ్చు. ఇటువంటి ఈఎంఐస్ ఇట్లాంటివి ఏమి లేకుండా చెల్లించాలనుకుంటే మీరు డైరెక్ట్ నెక్స్ట్ మంత్లో మీరు చెల్లించవచ్చు. లేదు ఒకవేళ మీరు ఈఎంఐ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఇట్లా ఈఎంఐ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈఎంఐ మీరు చూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఖచ్చితంగా వడ్డీ లాంటిది వేస్తుంటారు కదా, అదైతే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, సో మొత్తం మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఈఎంఐ చూస్ చేసుకున్న పని అయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా మనీ అయితే ఎవ్రీ మంత్ అయితే వాళ్ళకి డెబిట్ అవుతుంది. ఇది కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆధార్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మొత్తం డీటెయిల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అమెజాన్ నుంచి, అక్కడ నుంచి మీరు మొత్తం చదువుకోవచ్చు కంప్లీట్గా. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ MI Note 10 Lite, Redmi Note 9, Note 9 Pro ఈ 3 ఫోన్స్ అయితే గ్లోబల్గా ఈరోజు లాంచ్ చేసింది. అండ్ ఒకసారి మనం Redmi Note 9 Pro గురించి మాట్లాడుకుంటే Redmi Note 9 Pro సేమ్ ఏదైతే ఇండియాలో మనకు లాంచ్ చేస్తారో అదే వేరియంట్ని వీళ్ళు గ్లోబల్గా అయితే తీసుకొని వెళ్ళారు. సో దానిలో మాత్రం ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఇంకా Redmi Note 9 అయితే గ్లోబల్ డెబ్యూట్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ గ్లోబల్గా లాంచ్ చేస్తారు. ఇండియాలో ఈ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వలేదు Redmi Note 9. చాలామంది దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నారు, Redmi Note 9 కోసం బడ్జెట్లో తీసుకొస్తారని చెప్పేసి. ఒకసారి వీటి స్పెసిఫికేషన్ చూద్దాం. Redmi Note 9 స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ సెంటర్ పంచ్ హోల్ లేదు, దీనిలో సైడ్ పంచ్ హోల్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా Samsung GM1 సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Helio G85 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ఆక్టోబర్ ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ MediaTek G80 కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ MediaTek G90T ఏదైతే ఉందో దానికంటే కొద్దిగా తగ్గుతుందని చెప్తున్నారు. అంటే ఇది మనకి మిడిల్లో ఉంటుంది G80కి G90Tకి. ఇది ఫస్ట్ ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్తో వచ్చేది. అండ్ దీనిలో ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5020 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IR బ్లాస్ట్ ఉంటుంది, NFC కూడా ఉంటుంది. కాకపోతే ఇండియన్ వేరియంట్లో NFC అయితే మ్యాక్సిమం వీళ్ళు తీసుకొని రారు. అండ్ ఇంకా ఈ వేరియంట్స్ ప్రైజెస్ చూసుకుంటే ఇది బేస్ మోడల్ 3GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. యూరోస్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 14,900 రూపాయలు దాకా ఉంది. అండ్ హై అండ్ మోడల్ వచ్చేసరికి 4GB RAM 128GBతో వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 18,700 రూపాయలు దాకా ఉంటుంది. అండ్ ఈ ప్రైజెస్లో ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయకని ఇండియాలో ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. మనం Redmi Note 9 Pro ఇండియాలో ప్రైస్ అంతమంది 15,000 లోపే ఉంది. ఇక్కడ Redmi Note 9 Pro కూడా లాంచ్ చేస్తారు కదా, దాని ప్రైస్ చూసుకుంటే ఈ బేస్ మోడల్ 6GB RAM 64GBతో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 20,200 రూపాయలు దాకా ఉంది. ఇక మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఇదే ఫోన్ ఇండియాలో మనకి ఇప్పుడు 15,000 లోపే మనకి లభిస్తూ ఉంది. సో Redmi Note 9 కూడా మనం తక్కువ రేట్కే ఇండియాలో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తొందరలోనే మనం Redmi Note 9 1-2 monthsలోనే ఇండియాలో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా MI Note 10 Lite గురించి మాట్లాడుకుంటే ఇది 28,000 రూపాయలు ప్రైస్ అయితే వీళ్ళు పెట్టింది. బేస్ మోడల్ 6GB RAM 64GBతో వస్తుంది. అండ్ దీనిలో మీకు AMOLED స్క్రీన్ ఉంటుంది. 6.47 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. Snapdragon 730G 5G ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా Sony IMX686 సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5260 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా MI Note 10 Lite స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ ఇక్కడ 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే లేదు. అదే మన MI Note 10 చూసుకుంటే 108 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. దాని ప్లేస్లో వీళ్ళు మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ చేంజ్ చేసి MI Note 10 Lite అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. ఈ ఫోన్ కూడా మనం ఇండియాలో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పోకో బ్రాండ్ మీద మేబీ వీళ్ళు ఇండియాలో ఈ ఫోన్ని తీసుకొని రావచ్చు. ఇది కూడా 25,000 రూపాయల లోపు ఇండియాలో తీసుకొస్తారు. చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. నెక్స్ట్ మనం టిక్టాక్ నుంచి 2 బిలియన్ డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంది. ఇండియాలో 611 మిలియన్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి టిక్టాక్కి. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి చైనా ఉంది. చైనాలో 196.6 మిలియన్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. థర్డ్ ప్లేస్లో అమెరికా ఉంది. అమెరికాలో 165 మిలియన్ మెంబర్స్ అయితే టిక్టాక్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ప్రపంచవ్యాప్తంగా ట్యాబ్లెట్ మార్కెట్ 18.1% అయితే డిక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. Q1 2020లో. అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి యాపిల్ ఉంది. యాపిల్ షేర్ చూసుకుని 28% ఉంది మార్కెట్ షేర్. అండ్ సామ్సంగ్ వచ్చేసరికి 20.2% సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో హువావే ఉంది 12%తో. ఫోర్త్ ప్లేస్లో లెనోవో ఉంది 6.4% తోటి. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో అమెజాన్ ఉంది 5.8%తో. ఓవరాల్గా అన్ని కలిపి ట్యాబ్లెట్స్ మొత్తం షిప్ అయినవి
24.6 మిలియన్ యూనిట్స్ మాత్రం షిప్ అయినాయి Q1 2020లో. మనకి యాపిల్ నుంచి యాపిల్ iOS 13.5 అప్డేట్లో మనకి ఫేస్ మాస్క్ని డిటెక్ట్ చేసే ఫీచర్ని తీసుకొని రాబోతుంది. తెలిసిందే యాపిల్ ఐఫోన్స్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, ఫేస్ ఐడి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వల్ల అందరూ ఫేస్ మాస్క్లు వేసుకొని బయటకు వెళ్తూ ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఇది ఫేస్ డిటెక్ట్ చేయదు, ఫేస్ ఐడి మనకి ఫెయిల్ అవుతూ ఉంటుంది. 2-3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మనకి పాస్కోడ్ ఎంటర్ చేయమని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ఫేస్ మాస్క్ డిటెక్షన్ తీసుకొని వచ్చిన ఒకవేళ మీరు ఫేస్ మాస్క్ వేసుకుని డైరెక్ట్ అది పాస్కోడ్ అడుగుతుంది, ఫేస్ ఐడి అయితే మీకు పని చేయదు. సో దీనికంటే ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. సో యాపిల్ ఫ్యూచర్లో వచ్చే మొబైల్ ఫోన్స్లో అయినా ఫేస్ ఐడి తీసేసి టచ్ ఐడి రిటర్న్ తీసుకొని వస్తే బాగుంటుంది. చూద్దాం తీసుకొస్తారేమో. అండ్ నెక్స్ట్ ఇంకా వన్ ప్లస్ జెడ్ సంబంధించి లైవ్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు వన్ ప్లస్ జెడ్ అయితే చూడడానికి మన ఫోన్ ఇలా ఉంటుంది. సెంటర్ పంచ్ హోల్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్గా దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్రాసెసర్తో రాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది కూడా మనకి OLED ప్యానల్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. చూద్దాం, చాలా మంది దీనికోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, బడ్జెట్లో తీసుకొస్తారేమో అని చెప్పేసి. చూడాలి మరి ఏ ప్రాసెసర్ తీసుకొస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొస్తారేమో. మనకి జూలైలో తెలుస్తే జూలైలో ఈ ఫోన్ అయితే వన్ ప్లస్ మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. నెక్స్ట్ మనకి iQOO Neo 3కి సంబంధించి iQOO Neo 3 రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేశారు. చైనాలో దీన్ని ఫస్ట్ సేల్కి తీసుకొని వచ్చారు. ఫస్ట్ సేల్లో 30,000 ఫోన్స్ వీళ్ళు అమ్మినట్లయితే చెప్తూ ఉన్నారు iQOO Neo 3. నెక్స్ట్ మన గూగుల్ Pixel 4a సంబంధించి Pixel 4a చాలా రోజుల నుంచి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది ఫోన్ అయితే. ఈ ఫోన్ మే 22వ తారీఖు నుంచి అవైలబిలిటీకి తీసుకురాబోతున్నట్లు రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి LG వెల్వెట్ సంబంధించి లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చినప్పుడు వరకు మనం దీన్ని ప్రెస్ ఇమేజెస్, రెండర్ ఇమేజెస్ అన్ని చూసాం. లైవ్లో మనకి ఫోన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్ కనిపిస్తుంది, బ్యాటరీ ఇవన్నీ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఫోన్ మే 7వ తారీఖు అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. మే 15వ తారీఖు నుంచి ఇది గ్లోబల్గా అవైలబిలిటీకి తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Fold 2 అండ్ సామ్సంగ్ గెలాక్సీ Note 20 సిరీస్ని ఆగస్టులో లాంచ్ చేయబోతున్నట్లుగా శామ్ మొబైల్స్ అయితే రిపోర్ట్ అయితే ఇస్తూ ఉంది. ఎప్పుడు ఆగస్టులో లాంచ్ చేస్తూ ఉంటారు నోట్ సిరీస్ అయితే, దాంతోపాటు Fold 2 కూడా లాంచ్ అయిపోతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. చూద్దాం, ఈసారి Fold 2 అయితే చాలా మంచి స్పెసిఫికేషన్, S Pen సపోర్ట్తో కూడా వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ అప్డేట్ తెలిసిందే. 8 మెంబర్స్ వీడియో కాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు గ్రూప్ వీడియో కాలింగ్లో. అండ్ ఈ ఫంక్షన్ అయితే బీటా అయిపోయింది, ఇప్పుడు స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ iOS కానీ యూస్ చేస్తుంటే ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళండి, iOS అయితే యాప్ స్టోర్కి వెళ్ళండి. మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్డేట్ చేసుకుంటే మీరు 8 మెంబర్స్ అయితే వీడియో కాల్ అయితే మాట్లాడుకోవచ్చు వాట్సాప్లో ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి నోకియా నుంచి Nokia 9 PureViewకి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ రిలీజ్ చేసిన. ఒక మీరు Nokia 9 PureView యూస్ చేస్తుంది చెక్ చేసుకోండి, ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. నెక్స్ట్ మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M01 అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని రాబోతున్నట్లు, బడ్జెట్లో తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో HD+ డిస్ప్లేతో ఫోన్ రాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. M01 కాబట్టి మనకి తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు, 6-7 వేల రూపాయలు ఏమైనా తీసుకొని వస్తారేమో చూడాలి. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ మీట్ ఇప్పుడు అందరూ యూస్ చేయొచ్చు. ఇంతవరకు ఇది G Suite ఎవరైతే యూస్ చేస్తున్నారో G Suite మెంబర్స్కి మాత్రమే ఇది ఉండేది. ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూగుల్ మీట్ అయితే యూస్ చేయొచ్చు. గూగుల్ meet.google.com అని చెప్పేసి వెబ్సైట్, దీన్ని ఓపెన్ చేయగానే మీకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మీరు జీమెయిల్ అకౌంట్తో మీరు లాగిన్ అవ్వచ్చు, మీరు వీడియో కాలింగ్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. కాకపోతే ఫ్రీ మెంబర్స్ ఎవరైతున్నారో అందరూ 60 మినిట్స్ వరకే వీడియో కాల్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. అదే G Suite మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రీమియం మెంబర్స్, వాళ్ళకి ప్రీమియం ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, అండ్ మీటింగ్ రికార్డ్ చేసుకోవడం కానీ, అండ్ లైవ్లో ఒక 1 lakh మెంబర్స్ వరకు లైవ్లో పార్టిసిపేట్ చేయడం, చాలా ఫీచర్స్ అయితే G Suite మెంబర్స్కి అయితే ఉన్నాయి. నెక్స్ట్ మాకు మోటరోలా ఎడ్జ్ ప్లస్ ఫస్ట్ ఫోన్ మింట్ ఫీచర్స్తో వస్తూ ఉంది. ఇప్పుడు మింట్ విడ్ హ్యాండ్స్ ఫీచర్స్ అన్ని మోటరోలా ఎడ్జ్ ప్లస్లో అయితే ఉంటాయి. మీకు వీడియో చాలా స్టేబుల్గా ఉంటుంది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. వీడియో అయితే మీకు చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు వీడియోని ఎన్హాన్స్ చేసి చూపిస్తూ ఉంటుంది. చాలా వరకు మీకు డైనమిక్ రేంజ్ కానీ, నాయిస్ని రిడక్షన్ చేయడం కానీ, ఇవన్నీ విడ్ హ్యాండ్స్ ఫీచర్స్. ఇవన్నీ ఇప్పుడు మోటో ఎడ్జ్ ప్లస్లో అయితే ఉన్నాయి. మోటో ఎడ్జ్ ప్లస్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది ఫస్ట్ ఫోన్ మోటోరోలా నుంచి 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఇండియాలో కూడా ఈ ఫోన్ తీసుకొస్తామని చెప్పేసి మోటో ఇండియా హెడ్ అయితే చెప్పారు. చూడాలి మరి ఎంత ప్రైస్లో ఇండియా తీసుకొని వస్తారో మోటో ఎడ్జ్ ప్లస్ని. అండ్ ఫైనల్స్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి తెలిసిందే, ఇండియన్ గవర్నమెంట్ ఆరోగ్య సేతు యాప్ అని చెప్పేసి తీసుకొని వచ్చింది COVID-19 ట్రాక్ చేయడానికి. అండ్ ఇప్పుడు తెలిసిందే మ్యాక్సిమం ఇండియాలో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ అయితే ఉండవు, అందరు ఫీచర్ ఫోన్స్ యూస్ చేస్తూ ఉంటారు. మన ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఈ ఫీచర్ ఫోన్స్కి కూడా ఈ ఆరోగ్య సేతు టైప్లో మనకి COVID-19 ట్రాకర్ యాప్ తీసుకురాబోతున్నట్టు దాని మీద వర్క్ చేసినట్లయితే చెప్తూ ఉన్నారు. సో తొందరలో మనం ఫీచర్ ఫోన్స్లో కూడా ఈ ఫెసిలిటీ చూడొచ్చు. అండ్ ఏదైతే ఫ్యూచర్లో మనకు వచ్చే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో, ఫ్యూచర్లో లాంచ్ అయ్యే ప్రతి ఫోన్లో ఇన్బిల్ట్ ఆరోగ్య సేతు యాప్ అయితే ప్రతి ఫోన్ ఉండేటట్లు చూస్తామని కూడా చెప్తూ ఉన్నారు. సో మనం ఫ్యూచర్లో అవుట్ ఆఫ్ ది
బాక్స్ ఆరోగ్య సేతు యాప్ కూడా మీకు ఇన్స్టాల్ అయ్యి వస్తుంది ఫోన్లో అయితే. ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్ట్రీమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.